మాత్రమే. ఎంత నీరొచ్చి పడినా అదంతా చివరగా ప్రకాశం బ్యారేజ్ పైనే పడబోతోంది. ఆ నీరంతా వచ్చి పడితే రానున్న ఉపద్రవంపై అప్రమత్తం చేయటమే మా ఉద్దేశం. కృష్ణా జిల్లాలో పరిస్థితి తీవ్రత ఎక్కువగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి టెలిఫోన్ లైన్లో మా ప్రతినిధి విజయవాడ నుంచి దామోదర్ ఉన్నారు. దామోదర్, ప్రధానంగా చెప్పండి, రాత్రి చాలా మందిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి ఏ మేరకు ఉన్నాయి అక్కడి నుంచి? ముఖ్యంగా వరద తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. అయితే ఈ తీవ్రత పెరగడంతో అధికారులు మొత్తం అప్రమత్తమయ్యారు. విజయవాడలో మొదట 25,000 మందిని తరలించాలని చెప్పేసి అంచనాకు వచ్చారు. అయితే ఆ సంఖ్య సుమారుగా ఇప్పుడు 40,000కు చేరుకుంది. వరద ఉధృతి పెరుగుతున్న కొద్దీ అయితే కొన్ని ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఉండటంతో గుర్తించి ఈ సుమారు 40,000 మందిని తరలించే ప్రక్రియలో పోలీసులు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ పూర్తిగా నిమగ్నమై ఉంది. దామోదర్, స్టార్టింగ్ లో మనకి లంక ప్రాంతాల్లో చాలా మంది చూడడం జరిగింది. లంక ప్రాంతాల్లో చాలా మంది ఎటువంటి సహకారం కూడా అధికార యంత్రాంగానికి లేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు తరలింపుకు సంబంధించి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజలు ఏ విధంగా సహకరించడం జరుగుతుంది? హెలికాప్టర్ సాయంతో స్వామీజీని బళ్ళారికి తరలించారు. మంత్రాలయంలో 10,000 మందికి పైగా ప్రజలు రోజంతా ఇళ్ల పైకప్పులెక్కి ప్రాణాలు అరచేత పెట్టుకుని సాయం కోసం ఎదురుచూశారు. పున్నమి గెస్ట్ హౌస్ లో 70 మంది వరదలో చిక్కుకున్నారు. నిత్యం భక్తులతో కలకలాడాల్సిన దేవాలయ ప్రాంగణం అలికిడి లేక బిక్కుబిక్కుమంటోంది. మిన్ను మన్ను ఏకం చేసిన వర్షాలకు తోడైన వరద దెబ్బకు ఆలయం నీట మునిగింది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవడంతో మంత్రాలయం పోసిపోతోంది. ఇదే ఛాన్స్గా దోపిడీ దొంగలు విజృంభిస్తున్నారు. ఊరంతా నిర్మానుష్యంగా మారడంతో యథేచ్ఛగా దోపిడీలకు పాల్పడుతున్నారు. మంత్రాలయంలో ఇప్పటికీ 8 మృతదేహాలు బయటపడ్డాయి. ఏ విధంగా తరలి వెళ్తున్నారు? అధికార యంత్రాంగానికి ప్రజల నుంచి సహకారం మాత్రం ఆశించినంత మాత్రం లేదు. ప్రజలకి అధికార యంత్రాంగం చాలా స్పష్టంగా చెప్పింది, ముంపు గురయ్యే అవకాశం ఉంది, మీరు సురక్షిత ప్రాంతాలకు వచ్చేయాలి, మీకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే ఎవరు కూడా పునరావాస కేంద్రాలకు తరలి రావడానికి కానీ మరి దేనికైనా కానీ ఇష్టపడలేదు. అయితే జిల్లాలో కూడా అదే పరిస్థితుంది. విజయవాడ కృష్ణలంక ప్రాంతాన్ని పరిశీలిస్తే సుమారు 25,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అయితే వీళ్ళ వల్ల ఒక భయం నెలకొంది. వరద భయం కన్నా ఒకవేళ ఇప్పుడు తరలి వెళ్లిపోతే తమకు సంబంధించినటువంటి ఇళ్లను కోల్పోవాల్సి వస్తుందేమోనన్న భయం మాత్రం పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సినటువంటి బాధ్యతల్లో మాత్రం ఉంది పవన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ దామోదర్. ఈ అంశానికి సంబంధించి మనతోటి ఇరిగేషన్ అధికారులు ఏ విధంగా రాత్రి స్పందిస్తున్నారు దాని గురించి మనకి మరింత సమాచారాన్ని అందజేయడానికి శ్రీకాంత్ బక్షి లైవ్లో ఉన్నారు. శ్రీకాంత్ బక్షి, ప్రధానంగా చెప్పండి, మీరు ఇరిగేషన్ అధికారులతోటి హైదరాబాద్లో అక్కడ ఇరిగేషన్ అధికారులు ఉన్నతాధికారులతో మీరు మాట్లాడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు ఈ రాత్రి ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా సెక్రటేరియట్ నుంచి, అధికారుల నుంచి ఏ విధంగా ఓవరాల్గా కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది? ఎటువంటి సమావేశాలు ఈ రాత్రి నిర్వహించడం జరుగుతుంది? అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు ఈ రాత్రి? పవన్, రాత్రి నుంచి కూడా వరద ఉధృతి పెరుగుతుందని తెలిసినప్పటి నుంచి గత 36 గంటల నుంచి కూడా ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు జలసౌదాలో సమావేశాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. జలసౌదాలో ఉన్న ఫ్లడ్ కంట్రోల్ బోర్డు ప్రతి క్షణం కూడా